సో ఆవిడ నాకు తెలిసినంత వరకు ఆవిడ డిక్షనరీలో డల్నెస్ అనేది ఉండదేమో, ఆల్వేస్ ఆ బ్రైట్నెస్ ఉంటుంది. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా రాకాసతో మరొక హిట్ ని అందుకున్న బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంటర్టైన్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. ఈ ఈవెంట్ ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇస్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్పగలిగితే చేసేవాళ్ళం. వీఆర్ ట్రైంగ్ టు రీచ్ యాజ్ మెనీ ఆడియన్స్ అండ్ సే థ్యాంక్ యూ యాజ్ పాసిబుల్ మా థియేటర్ విజిట్స్ తోటి. లైక్ ఎవరు చెప్పారు, ప్రీ రిలీజ్ రోజు మేము ఎవరి గురించి అయితే మాట్లాడలేకపోయామో వాళ్ళని స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేసి థ్యాంక్ యూ చెప్పడానికి ఐ వాంట్ టు టేక్ ద స్టేజ్. ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఫార్ రాకాసా. ఈ ఫిలింని ఇంత దాంతోపాటు ట్రావెల్ అయ్యి నవ్వుకుంటున్నారు, కడుపు నొప్పి వచ్చేలాగా, బుగ్గలు నొప్పి వచ్చేలాగా నవ్వుకుంటున్నారని మాకు చెప్తున్నారు అంటే దానికి రీజన్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ వెన్నెల కిషోర్ గారు. వీఆర్ సో గ్రేట్ఫుల్. మనం చాలా మూవీస్ చూసాం మీవి, and you're one actor that I always wanted to work with as a producer. ఎందుకంటే as an actor మేము ఆల్రెడీ ఒక చాలా మంచి ఫిలిం చేసాం కాబట్టి చిన్న రోలే, బట్ the way that మీరు ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఇన్ ద లొకేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా డిఫికల్ట్, కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో చేసాము. అంటే చాలా చల్లగా ఉండింది, అందులో అందరూ ఏదో ఒకటి కప్పుకొని టూ లేయర్స్ ఉన్నాయి పాపం. అండ్ హీ నెవర్ కంప్లైంట్ అబౌట్ ఎనీథింగ్. చాలా స్మోక్ ఇది ఏది వేసినా చాలా డిఫికల్ట్ కండిషన్స్లో హీ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ అ ఫ్రెండ్లీ యాక్టర్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ half of the credit of Rakasa being accepted by audience is because of you. And my choreographers and my fight master, Vijay master, and everyone from all our technicians, I would really like to thank all of you. And my movie ని ఇంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్కి వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు సక్సెస్ మీట్ చేద్దాం, సేమ్ ప్రీ రిలీజ్ లాగే మనం చేసుకుందాం. ఎందుకు ఎవరు వస్తారు మళ్ళీ అనుకునేటప్పుడు ద ఓన్లీ వన్ నేమ్ దట్ కేమ్ టు మీ అండ్ మై టీమ్ ఈజ్ ఆర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు. అనిల్ సార్, నేను సార్ ఐ డోంట్ నో మీకు ఈ రీజన్ తెలుసో లేదో, మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక సిరీస్ చేస్తున్నప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో చేసాం మీతోటి. సంగీతే అందులో హీరో, మాన్సా దానికి రైటర్, శ్రీను అందులో యాక్టర్. అండ్ ఆ వీడియో చాలా వైరల్ అయింది సార్. సో దట్ ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. మీరు ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, రిగార్డ్లెస్ ఆఫ్ నేను ఏ ప్లాట్ఫామ్ మీద కాంటెంట్ చేసినా నాకు హ్యూమర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు మా హ్యూమర్ని వాటిని అప్రిషియేట్ చేసినప్పుడు వి ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ నవ్వుతున్నారు. నాకు కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అనిల్ రావిపూడి గారి మూవీస్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇనేట్ థింగ్. జంజల్ గారు గుర్తొస్తారు, అందరితో మీ మూవీస్ గుర్తొస్తాయి సార్. సంక్రాంతికి మీ మూవీతో ఫ్యామిలీస్ని బయటకు లాగారు, సమ్మర్తో మేము లాగామనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మా మూవీని ఇంతలాగా ఆరాధిస్తున్నందుకు. ఐ రియలీ హోప్ ఒక 2 hours 14 minutes మీకు లాఫ్టర్ థెరపీ ఇచ్చామని కోరుకుంటున్నాను. బికాజ్ నవ్వితే మనకి ఆటోమేటిక్గా నర్వస్ సిస్టంలో కొన్ని మారి మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఐ రియలీ హోప్ మనకు బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక 2.5 hours మర్చిపోయి మా రాకాసా మూవీ ద్వారా మీరు నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక క్లీన్ కామెడీ ఫిలిం, ఫ్యామిలీ తోటి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా కూర్చొని నవ్వుకునేలాంటి సినిమా తీసామని నేను అనుకుంటున్నాను మీకోసం. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ సక్సెస్ ఆఫ్ రాకాసా ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిహారిక గారు.